టాలీవుడ్ స్టార్ హీరో NTR తన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఇదే విషయంపై సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ సహా పలువురు నటులు కోర్టుకెక్కారు, ఊరట పొందారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో చేరాడు తారక్. దీనిపై న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందో చూద్దాం. ఈ మధ్య కాలంలో తమ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన విషయంలో కోర్టుకెక్కుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. నటుల అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలు ఉపయోగించి వారిని ఇబ్బంది పెట్టేలా ట్రోలింగ్, డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లో కూడా వాడేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటూ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులను పరిరక్షించుకునేందుకు న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ NTR కూడా అదే రూట్లో నడుస్తున్నాడు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యత అనే మాటే లేకుండా పోయింది. ముఖ్యంగా AI రాకతో అరాచకం మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు రక్షణ లేకుండా పోయింది. డీప్ ఫేక్ వీడియోలు, AI వాయిస్ జనరేషన్ ద్వారా ప్రముఖుల వాయిస్ సులభంగా డూప్లికేట్ చేసేస్తున్నారు. కొన్ని కామర్స్ సంస్థలు తమ ప్రమోషన్ కోసం సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటూ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం తారక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన పేరు, ఫోటోసు, వాయిస్, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా వాడేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. తారక్ వేసిన ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. NTR వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, కామర్స్ సంస్థలను న్యాయస్థానం ఆదేశించింది. 2021 IT నిబంధనల ప్రకారం 3 రోజుల్లోగా తగిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణని డిసెంబర్ 22కి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ అరోరా వెల్లడించారు. ఆ రోజు మరింత స్పష్టమైన, సవివరమైన ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల అంశం మరొకసారి తెరపైకొచ్చింది. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండా ప్రకటనలు, ప్రమోషన్లు, ఫేక్ కంటెంట్ కోసం వినియోగించడం చట్టవిరుద్ధమే అని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయింది. ఇలాంటి అంశాలనే లేవనెత్తుతూ పలువురు సినీ ప్రముఖులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తమ ఫోటోలు ఉపయోగిస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, బాలీవుడ్ నుంచి జాక్రీ ష్రాఫ్, అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆశా భోంస్లే, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు కూడా వ్యక్తిత్వ హక్కుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఈ లిస్టులో కొత్తగా చేరాడు యంగ్ టైగర్. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్లో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రుక్మిణి వసంతన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ 2026 జూన్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు మేకర్లు. NTR ప్రశాంత్ నీల్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.